తిరువూరు ఎమ్మెల్యే డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు చెప్పింది మీ అందరు గుర్తుండే ఉంటుంది. బెంగళూరులో ఏం జరుగుతుంది ఏంటి అనేది తనకున్న సమాచారాన్ని ఏదో షేర్ చేసుకునే ప్రయత్నం చేశాడు ఆయన. సరే, అక్కడ ఏం జరిగింది, ఆయన డీకే శివకుమార్ని ఎందుకు కలిశారు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తర్వాత ఎవరెవరితో వర్తమానాలు పంపారు, మరోపక్క బీజేపీతో ఎందుకు రాయబారాలు, లేకపోతే ఎందుకు ఏకకాలంలో ప్రేమాయణాలు రెండు పార్టీలతో, ఇదంతా నిన్న చర్చించాం. అయితే ఆ సందర్భంగా వచ్చిన చర్చలో డాక్టర్ శ్రీనివాసరావు చెప్పిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి తనకు సన్నిహితులైన ఒక ముగ్గురు పెద్ద మనుషులతో, పెద్ద మనుషులు అంటే పార్టీ పెద్దలో లేకపోతే కాస్త పేరున్న వ్యక్తులు, ముగ్గురితో నేను జైలుకి వెళ్ళడం ఖాయం కాబట్టి పార్టీ వ్యవహారాలు కానీ ఆర్థిక వ్యవహారాలు కానీ ఆ తర్వాత లీగల్గా కానీ అంటే తన జైల్లో ఉన్నప్పుడు లీగల్ వ్యవహారాలు కానీ ఇవన్నీ చూసుకోవడానికి ఏం చేయాలి ఏంటి దీంట్లో కొంత ఆయన సతమతం అవుతున్నట్టుగా ఆ డిబేట్ యొక్క సారాంశం, నిన్న ఆయన చెప్పిన వివరాల సారాంశం. అయితే ఎందుకు ఒక కంక్లూజన్కి వచ్చేసారు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తానని, తనకు జైలుకి వెళ్ళక తప్పదు అనే ఒక కంక్లూజన్కి ఎందుకు వచ్చాడు అంటే, మనం కొన్ని ఇవి చూస్తూ ఉంటే ఆధారాలు క్లియర్గా తెలుస్తున్నాయి, అందుకే ఆయన ఫిక్స్ అయిపోయాడు. అయితే ఈ ఫిక్స్ అయిపోయింది గతంలో ఆల్రెడీ ఉన్న సిబిఐ కేసులు కానీ ఈడీ కేసులు కానీ వాటి వల్ల ఇప్పుడు జైలుకి వెళ్తాననేది కాదు, అది ఎక్స్ట్రా. మళ్ళీ ఒకవేళ అయితే అది కూడా ఎక్స్ట్రా. అది కాకుండా తన 5 ఏళ్ల పరిపాలనలో చేసిన అక్రమాలేంటో, అవినీతి ఏంటో, అరాచక పాలన ఏంటో, ఆ తర్వాత కొన్ని చట్టవిరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలేంటో ఇవన్నీ తెలుసు. కాకపోతే అప్పుడేమనుకున్నాడంటే, డెమోక్రసీ అనేది మనం ఏం చేసినా నడుస్తుంది, మనం ఎలాగైనా 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి చెల్లుబాటు అవుతుంది, మన అడిగేది ఎవడు, నేను మోనార్క్ని అన్న ప్రకాష్ రాజ్ డైలాగ్ లాగా అట్లా అనుకుని తనకు ఎదురే లేదన్నట్టుగా ఏది పడితే ఆ నిర్ణయాలు తీసుకుని వెళ్ళిపోయాడు. ఎవరన్నా అధికారులు ఆయనకు ఎదురు చెప్పే ప్రయత్నం చేయలేదు, వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు ఇది చేశారు. ఎవరన్నా కొద్దిగా గొప్ప సిన్సియర్ అధికారులు ఉండి అట్లా కాదు సార్ అని చెప్పబోతే కూడా వాళ్ళని భయపెట్టో లేకపోతే మభ్యపెట్టో వాళ్ళతో కూడా ఆ పనులు చేయించాడు. అన్నీ రాజ్యాంగ విరుద్ధమైనవి, చట్ట విరుద్ధమైనవి. అవి ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, లేకపోతే పరిపాలనాపరమైన అంశాలు కావచ్చు, లేకపోతే ఉద్యోగులకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ప్రజలకు సంబంధించిన నిర్ణయాలు కావచ్చు, ఏది తీసుకున్నా కూడా మొత్తం అన్ని చట్టవిరుద్ధమైనవి, రాజ్యాంగ విరుద్ధమైనవి. న్యాయపరంగా లీగల్గా ఏ నిర్ణయము నిలబడదని తెలిసి కూడా నిర్ణయాలు తీసుకున్నాడు. అది ఆయన చేసిన ఓవరాల్ 5 ఏళ్లలో చేసిన బ్లండర్ ఏంటంటే ఇదే, ఇది న్యాయపరంగా నిలబడదు అని తెలిసి కూడా ఆ నిర్ణయాలే తీసుకున్నాడు ఆయన. దాదాపు 5,000 దగ్గర 5,000 జీవోలు పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా సీక్రెట్గా ఉంచారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఆ జీవోల్ని ఎందుకు రహస్యంగా ఉంచారు అని. అంటే 5,000 జీవోలు తప్పులేనే కదా ఆయనకు తెలుసు. కాకపోతే ఇలాంటి పరిణామం వస్తుందని బహుశా కలలో కూడా ఊహించుండడు ఆయన. ఇప్పుడు తత్వం బోధపడింది. ఒకసారి రివైండ్ చేస్తే విషయం అంతా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం కనపడుతుందంటే ప్రతిదీ ఒక కేసే. ఈ 5,000 జీవోలు 5,000 తప్పులే కాబట్టి 5,000 కేసులే. ఇవి కాకుండా ఆర్థికపరమైన నేరాలన్నీ చట్టవిరుద్ధమైనవి, రాజ్యాంగ విరుద్ధమైనవి. ఆల్రెడీ ఒక కేసు నడుస్తోంది లిక్కర్ వ్యవహారంలో. ఆల్రెడీ ఆ వాసుదేవ్ రెడ్డి మీద కేసు నడుస్తుంది. అది ఎక్కడికి వెళ్తుంది, నెక్స్ట్ ఎక్కడ దానికి ఎవరి వరకు వెళ్తుంది అనేది అదొక అంశం. అలాంటివన్నీ 1 by 1 బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఇసుకది ఒకటి నడుస్తుంది. ఇవి కాకుండా డిజిటల్ కార్పొరేషన్, అవుట్సోర్సింగ్. ఈ అవుట్సోర్సింగ్ అనే పేరుతో ఎవరిని ఎందుకు నియమించారో తెలియదు. వైసీపీ తరపున సోషల్ మీడియా వ్యవస్థగా పనిచేసిన వాళ్ళకి ఏదో అన్నారు మరి, ఒక్కొక్క కామెంట్కి 5 రూపాయలు, ఎవరినన్నా తిట్టడం మొదలుపెట్టి ఒక్కొక్క తిట్టుకి 5 రూపాయలు పే చేశారు. అదే కదా పేటీఎం అని అనేవాళ్ళు కదా.
అవన్నీ ఇవే, ఈ అవుట్సోర్సింగ్లోంచే ఇచ్చారని. చివరికి సాక్షి మీడియా హౌస్లో ఎంప్లాయీస్ కూడా ఈ అవుట్సోర్సింగ్ పేరుతో జీతాలు చెల్లించారని చాలామందికి. ఇవి కాకుండా డిజిటల్ కార్పొరేషన్ పేరుతో కూడా ఇలాంటి ప్రైవేట్ సైన్యం అన్నమాట ఇదంతా కూడా. పార్టీకి తనకు ఉపయోగపడే ఒక ప్రైవేట్ సైన్యాన్ని పెంచి పోషించి వాటన్నిటిని తీసుకొచ్చి అవుట్సోర్సింగ్ జీతాల కింద, డిజిటల్ కార్పొరేషన్ జీతాల కింద ఇచ్చి మొత్తంగా దాదాపు 2,000 కోట్ల రూపాయలని దోచిపెట్టారు. ఇట్లా ఈ చేసిన వాళ్ళు ఎవరు ప్రజల కోసం పనిచేయాల, వైసీపీ కోసం పనిచేశారు, జగన్మోహన్ రెడ్డి గారి సొంత దీనికోసం పనిచేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కుమారుడు భార్గవరెడ్డి వీళ్ళిద్దరి కింద ఒక సైన్యాల్లాగా పనిచేశారు. ఎవరిని ఉద్ధరించడానికి పనిచేశారు అంటే ఏం లేదు, మందిని తిట్టడానికి, వాళ్ళని వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి ఇదే పని, వేరే పనే లేదు. ఇంకా తెలుగు భాషలో లేని బూతు పంచాంగం మొత్తాన్ని నేర్చుకుని దాన్ని విషం చిమ్మారు. చివరికి న్యాయ వ్యవస్థల మీద, ప్రభుత్వాల మీద, ఇతర ప్రభుత్వాల మీద, పోలీసుల మీద, చట్టపరమైన వ్యవస్థలు అన్నిటి మీద, ఫైనల్గా జనం మీద. అంటే ప్రజాస్వామ్యాన్ని తిట్టడానికి, జనం మీద దాడి చేయడానికి ప్రజల చేత ఎన్నుకోబడిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల సొమ్మునే వినియోగించి ప్రైవేట్ సైన్యం చేత ఈ దుర్మార్గాలన్నీ చేయించింది. ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. వీటి మీద మరి దర్యాప్తులు ఉంటాయి కదా, అసలు ఈ డబ్బంతా ఎక్కడ పోయిందని. ఏ ప్రభుత్వమైనా ఇప్పుడు వాళ్ళు ఏమీ లేకుండానే పెద్ద పెద్ద అలిగేషన్స్ చేసి మళ్ళీ అన్నీ తోకముడుచుకున్నారు. దాదాపు అప్పుడు మంత్రులుగా పనిచేసిన 5-6 మీద కేసులు పెట్టి ఒక్కటి కూడా ప్రూవ్ చేయలేక వదిలేశారు కదా. చివరికి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఆ కేసు ప్రూవ్ అవ్వకపోయినా ఆ పిటిషన్ ఇస్తే ఈ పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ చేసి ఆయనేమో నాకు బెయిల్ కావాలని కోర్టుకు వెళ్ళకపోవడం వల్ల 53 రోజులు జైల్లో ఉంచారు ఆయన. కానీ మరి ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్న కుంభకోణాలు. ఆయన చేసిన ప్రతి స్కీము ఒక స్కామ్, జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి స్కీము ఒక స్కామ్. కాబట్టి ఇవన్నీ తనను చుట్టుముడతాయి. ఈ ప్రభుత్వం, కొత్తగా వచ్చిన ప్రభుత్వం దగ్గర దొరికిపోతాం మనం, చూస్తూ ఊరుకోరు. ప్రతి నిర్ణయము ఒక నెగిటివ్, అక్రమమైన నిర్ణయమే, చట్ట వ్యతిరేకమైన నిర్ణయమే. కాబట్టి నాకు జైలు తప్పదు, కేసులు తప్పవు, జైలు తప్పదని ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్టే కనబడుతుంది. అందుకనే ఆయన ఈ రకమైన సెటప్ అంతా చేసుకుంటున్నాడు. ఒకటి, తాను జైలుకి వెళ్తే ఆర్థిక పరంగా మేనేజ్మెంట్ చేసుకోవాలి, అంటే ఆల్రెడీ సంపాదించిన ఆస్తులు ఉన్నాయి, పిల్లల దగ్గర